హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మార్కెట్లో కూర్చున్న ఉమెన్స్ని ఎలా స్కెచింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుంటారు. వెల్కమ్ టు ద విశిష్ట విజువల్ ఆర్ట్స్. ముందుగా మనం ఏదైతే మనకి ముందున కనిపిస్తున్నారో, ఏ వస్తువు అయితే మనకు ముందుగా కనిపిస్తుందో ఆ వస్తువుని మనము డ్రా చేసుకోవాలి. అది కూడా వీలైనంత వరకు స్పీడ్గా డ్రా చేయాలి. అట్ ది సేమ్ టైం వాటిని ఎక్కడ ఏమున్నాయో వాటిని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత వాటిని డ్రా చేయాలి. డ్రా చేసేటప్పుడు మనం ఎక్కడ లైట్ ఎక్కడ డార్క్ ఉంది వాటిని మనం గుర్తుగా ఉండేటట్టు వాటిని డ్రా చేసుకోవాలి. డ్రా చేసేటప్పుడు మనం కంపల్సరిగా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయాలి. మనం ఏదైతే ఒక వ్యూ అనుకున్నామో, ఒక యాంగిల్ అనుకున్నామో, ఆ యాంగిల్లో ఉండేవన్నీ ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటిని చూడాలి. చూసి కంపేర్ చేసుకోవాలి. ముందుండేదానికి ఉన్న వెనుకుండేదానికి ఎంత హైట్ ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఈ స్కెచ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మీకు స్కెచింగ్ ఎలా చేయాలి ఏంటనేది సింగిల్ ఉమెన్ డ్రా చేయడం జరిగింది. మీరు ఆ వీడియో చూడనట్టయితే మీకు ఎండ్ కార్డ్స్లో ఉంచుతాను, చూడండి. ఈ స్కెచింగ్ చేసేటప్పుడు మనం కంపల్సరిగా లైట్గా డ్రా చేయాలి. అట్ ది సేమ్ టైం కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలి. ఇవి మనకి స్కెచింగ్ అనేది మనకి రిఫరెన్స్కి పనిచేస్తుంది. మనం ఏదైతే ఒక వర్క్ చేయాలనుకున్నా, లేదా మనం ఏదైనా నెక్స్ట్ పెయింటింగ్ క్రియేట్ చేయాలనుకున్నా సరే, ఈ స్కెచింగ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి డైలీ ప్రాక్టీస్లో స్కెచింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్తున్నాను, మేము ఫైన్ ఆర్ట్స్ చదువుకునేటప్పుడు చాలామంది స్కెచింగ్ని నెగ్లెక్ట్ చేసేవారు. కానీ స్కెచింగ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి తెలియకుండానే ఏ ఇమేజ్నైనా మనము డ్రా చేయగలిగే ధైర్యం వస్తుంది. అంతేకాకుండా మనం ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ చేయగలుగుతాం. ఏ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత ఏ మనిషి ఎలా కూర్చున్నారు, వాటి తాలూకా హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, హైట్ తర్వాత వస్తువు తాలూకా వెడల్పు పొడవులు ఇవన్నీ ఎలాగున్నాయో మనము ఇందులో స్కెచింగ్ చేసేటప్పుడు మనము తెలుసుకోగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, మనం చూడండి, ఇక్కడ ఉమెన్ డ్రా చేసేటప్పుడు ఈ ముందుండే బస్తా ఎలా ఉంది, ఆ బస్తా వెనుక ఇంకో ఉమెన్ కూర్చుని ఉంది, ఆ ఉమెన్ ఇంకో వస్తువుని ఏది పట్టుకుంది అవి, ఆ తర్వాత ఆ ఉమెన్ వెనుక ఇంకో ఉమెన్ కూర్చుంది, ఆమె కూడా ఎలా కూర్చుంది, ఆ పోచర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అది ఎక్కడైనా మనం ఇది యాక్చువల్గా మార్కెట్లోనే ఇమేజ్ని డ్రా చేయడం జరిగింది. మీరు కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు మీరు ఇది డ్రా చేసినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనం మెయిన్గా ఎక్కడైతే ఈ గుంపుగా ఉంటారో, మనకి క్రౌడీ ప్లేసెస్ ఉంటాయి, ఆ క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళి డ్రా చేయడం వల్ల ఏంటంటే మనకి డిఫరెంట్ పోచర్స్తోనూ డిఫరెంట్ యాంగిల్స్తోనూ మనుషులు కూర్చోడం కానీ, లేదా కదలటం కానీ, లేదా నిలబడటం కానీ ఇవి జరుగుతుంది. అందువలన మనం కంపల్సరిగా స్కెచింగ్కి వెళ్ళేటప్పుడు ఈ రద్దీగా ఉండే ప్లేసుల్ని, క్రౌడీగా ఉండే ప్లేసుల్ని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ ఎక్కువ మంది ఉండేటప్పుడు మనం స్కెచింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను యాక్చువల్గా ఇది చార్కోల్ పెన్సిల్ తీసుకున్నాను. చార్కోల్ పెన్సిల్ని తీసుకొని దానిపైన మనం ఈ డ్రాయింగ్ షీట్ తీసుకొని డ్రాయింగ్ షీట్ పైన ఈ స్కెచ్ అనేది డ్రా చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ఈ స్కెచెస్ డైలీ 10 to 15 లేదా అంతకు మించి కూడా ఎక్కువగా వేసేటట్టయితే మనకి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అంతేకాకుండా మనం ఏ వస్తువునైనా లేదా ఏ ఇమేజ్నైనా చాలా ఈజీగా క్రియేట్ చేయగలుగుతున్నాం. ఆర్టిస్ట్గా మనం అవ్వాలనుకున్నా లేదా ఆర్ట్ ఫీల్డ్లో ఉండాలనుకున్నా సరే మనకి స్కెచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కెచింగ్ వచ్చిందంటే మీరు ఏ విధంగానైనా ఎటువంటి
డ్రాయింగ్ అయినా డ్రా చేయగలుగుతారు. మీరు ఏ ఫీల్డ్ ఉన్నా సరే, యానిమేషన్ కానీ, లేదంటే మీరు ఆర్టిస్ట్గా ఉందామన్నా, లేదా ఆర్ట్ టీచర్గా ఉందామన్నా, ఏదైనా సరే మీరు ఈజీగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయగలుగుతారు. మెయిన్ మనకి స్కెచింగ్ మీద చాలా పట్టు ఉండాలి. స్కెచింగ్ మీద ఎప్పుడైతే మనకు పట్టు ఉంటుందో మనం ప్రతిదాన్ని కూడా ఈజీగా డ్రా చేయగలుగుతాం. అందుకే ఫైన్ ఆర్ట్స్లో మీకు మొట్టమొదటిగా ఫస్ట్ ఇయర్లో చెప్పేది స్కెచ్చింగ్. స్కెచ్చింగ్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో కంపల్సరీగా మీ కెరీర్ చాలా బాగుంటుంది. అందువల్ల ఈ వీడియోలో మీరు ఈ స్కెచ్చింగ్ చూసి ఎలా చేయాలో ఏంటనేది నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఈ యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం ఎక్కువగా డ్రాయింగ్, స్కెచింగ్ గురించి ఉంటుంది. మీరు ఎవరైనా ఫర్దర్గా నేర్చుకుందాం అనుకుంటే కంపల్సరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అంతేకాకుండా ఈ స్కెచింగ్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ప్రతి ఒక్క దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈ స్కెచింగ్ ప్రతి విషయంలో కూడా మనం నేర్చుకోగలుగుతాం. చాలామంది స్కెచింగ్ని నెగ్లెక్ట్ చేస్తారు. స్కెచింగ్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా స్కెచింగే మెయిన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం డ్రాయింగ్, పెయింటింగ్ అనేది ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.